ఇక దీప వాళ్ళ ఇంట్లో అయితే వ్రతం జరుగుతూ ఉంటుంది. ఆ వ్రతానికి ఇంకా జోష్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా జోష్న వాళ్ళ నాన్న కూడా వస్తాడు. ఆ వ్రతంలో హడావిడిగా దీప అయితే అన్నీ సర్దుతూ ఉంటుంది దేవుని కాడ. ఇంకా జోష్న అయితే దీపని గమనిస్తూ ఉంటుంది. ఇక దీప మెడలో తాళి అయితే కనబడుతూ ఉంటుంది. ఈ తాళి మా తాతయ్య ఇచ్చిన తాళి, వాళ్ళ మనవరాలికి చెందాలి అని అనుకున్న తాళి ఇప్పుడు దీప మెడలో ఉంది. అది నాది తాళి అని ఇంకా దీపనైతే కోపంగా చూస్తూ ఉంటుంది జోష్న. నా తాళిని ఇది తీసుకుంది అని చెప్పేసి. ఇక పెళ్ళిలో దీప తాళి అయితే దాచిపెడుతుంది జోష్న. ఇక వాళ్ళ తాతయ్య వచ్చి, ఇది నా భార్య తాళి, నా మనవరాలి కోసం దాచిపెట్టా అని తెచ్చి ఆ పెళ్ళిలో ఇస్తాడు. ఇంకా ఆ తాళియే దీప మెడలో ఉంటుంది. ఇక అందుకని జోష్నకైతే దీప తాళిని కోపంగా చూస్తూ ఉంటుంది. అది నా మెడలో పడాల్సిన తాళి దీప మెడలో పడింది అని ఇంకా దీపనైతే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందో. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.